బడేటి చంద్ర గారిని ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పూర్వులు అదే వేరే వాళ్ళు మాకు స్వాతంత్ర్యం లేదు అని మన సినిమాల్లో చూసాం. కోరుతున్నానండి ప్రతి ఒక్కరికి. మీకు 100 శారీస్ ఇస్తామని చెప్పి ఇచ్చారండి మీ అందరి కోసం, నా కోసం. లిటరల్లీ అంటే ఈ ప్రోగ్రామ్ మీద ఐడియా ఉంది. నేను గతంలో కూడా స్పాన్సర్ చేశాను. ఆ భవిష్యత్తు ముందుకెళ్తుందని నా కోరిక అండి. కోరిక వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కి చిరు సత్కారం చేయాలనుకుంటున్నాను. సార్ ఎంత హెడ్ ఉండారో అంత పుస్తకాలు ఇవ్వాలనుకున్నాను. చూడండి 216 ఇప్పుడు ముందు వరకు ఇచ్చింది మామూలుగా వచ్చిందా? మా అపార్ట్మెంట్ లో ఉంటాను నేను. దొంగ తీసుకెళ్ళాము. 214 ఈ పావని కొట్టినా 115 పాప రాదని అక్కడ కూర్చున్నట్టున్నారు. త్రీ జీరో వన్ ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే, అర్ధరాత్రైనా అపరాత్రైనా మీరు బస్సు దిగినా సరే నా నెంబర్ పాంప్లెట్ మీద ఇచ్చా, లేకపోతే అన్నకుమార్ గారు తీసుకోండి. నా నెంబర్ కట్టమన్నప్పుడు ఎప్పుడు మీకు ఏదున్నా సరే నా నెంబర్ డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. మీకు మటుకు 7 నియోజకవర్గం 5 సంవత్సరాల మటుకు 100 ఎలాగో నా నెంబర్ కూడా అదే విధంగా వాడుకోవచ్చు. మీరందరూ కూడా
227. మరి వయసు మహిళలందరూ కూడా ఆ రోజున ఎంతమంది ఎన్ని మీటింగులు పెట్టుకున్నా మెజార్టీ శాతం అంటే 80 నుంచి 90% మంది కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే అనేక కుల సంఘాలలో మీటింగ్కి వెళ్ళాను నేను. ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది అనేది వివరించి చెప్పాను. ఏం చెప్పాను ఏంటో నాకు తెలీదు. నా మాటకు మటుకు అందరూ కనెక్ట్ అయ్యారు. నేను మీ సేవ కనెక్ట్ అయ్యాను తప్పనిసరిగా. ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏదైతే నాకు ఫోన్ చేసి స్పందిస్తానన్నానో తప్పనిసరిగా ఇప్పుడు కూడా నా ఫోన్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే తప్పనిసరిగా వాళ్ళకి పరిష్కరించడమే జరుగుతుంది. పెద్ద పని అయితే రమ్మని చెప్తున్నా, లేకపోతే ఫోన్లో చేసేదైతే చేసి పెడుతున్నా. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎవరు చేసే పని నాకు ఏ విధంగా అయితే టీం వర్క్ ఉందో అదే టీంని ఇప్పుడు కూడా మీకు ఏదైనా పని వచ్చిందంటే ఆ టీంతో మీకు పనిచేసి పెడుతున్నా. ప్రజలకి అధికారాన్ని దగ్గరికి చేస్తా. అధికారం నాది కాదు, మీ అందరిని ఏదైతే చెప్పానో అధికారాన్ని 5 ఏళ్ల పాటు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మంచి చేసే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మీరు అనుకోవచ్చు వ్యతిరేకత వస్తే ఎప్పుడూ కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఎప్పుడు చూడకండి. ఎందుకంటే అది ఒక క్రిమినల్ పార్టీ. మీ అందరికీ అయిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని ఏ విధంగా కేసు పెట్టి బొంబాయి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏ విధంగా వేధించారో వాళ్ళు ఎప్పుడైనా సరే రేపు మనుగడ సాధించాలనేది వచ్చేది ఎప్పటికీ కూడా సాధించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు నిత్యం ప్రజల కోసమే పాటుపడుతూ ఉంటారు. ఏదైనా ఒక పని అవ్వకపోవచ్చు కానీ ఎవరికి అన్యాయం అయితే జరగదు. అందరికీ ఉద్యోగాలు కావాలంటే ఎవరో ఇప్పించలేని పరిస్థితి. ఏలూరులో ఉద్యోగ సమస్య తీరాలంటే 5,000 నుంచి 6,000 మందికి ఇప్పించాల్సిన పరిస్థితి. మరి మేము ఇప్పించగలిసింది 300 నుంచి 400 మందికి ఇప్పించగలం. ఎవరికి వాళ్ళు స్వయం శక్తి మీద నిలబడేటట్టుగా మనకు ఈ కూటమి ప్రభుత్వం చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అది డ్వాక్రా గ్రూప్లో అవ్వచ్చు, చిన్న తరహా కుటీర పరిశ్రమ అవ్వచ్చు, అందరూ కూడా మీ కాలం మీద నేను నిలబడుతూ మీరు 10 నుంచి 20 మందికి, 20 నుంచి 50 మందికి ఉపాధి మీరే కల్పించేటట్టుగా ఈ 5 ఏళ్ళలో కూడా మీ అందరూ కూడా అభివృద్ధి చెందుతారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వాళ్ళ ఒంట్లో బాగాలేదు. 2 నెలల క్రితం ఈ ప్రోగ్రాం పెట్టింది, అయినా సరే మానకూడదని చెప్పి వచ్చాను. దయచేసి నన్ను క్షమించాలి, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మీ అందరికీ కూడా ఇంకొకసారి ఉదాహరణ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.